హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి యూనిట్ 2లో సోషల్ ఇష్యూస్ అనేవి చూద్దామండి. 50 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. మంచి మంచి క్వశ్చన్స్ అనేవి చూస్తారండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతీయ సామాజిక శ్రేణీకరణ పరిధిలో కులతత్వం అనేది జాతీయ సమైక్యతకు ఒక అతిపెద్ద నిర్మాణ అడ్డంకిగా పనిచేస్తుంది. ప్రజాస్వామ్య చట్టంలో కులతత్వం యొక్క అసలైన సామాజిక రూపాన్ని క్రింది వాటిలో ఏది ఖచ్చితంగా నిర్వచిస్తుంది అంటే ఆప్షన్ బి అండి. సమాజం యొక్క విస్తృత సాముదాయిక ప్రయోజనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కేవలం తన సొంత కుల సమూహం పట్ల మాత్రమే గ్రుడ్డి ఆధిపత్య భక్తిని కలిగి ఉండడం మరియు ఇతర సమూహాలపై వివక్షను చూపడం. కులతత్వం అంటే సామాజిక శాస్త్రవేత్తలు కేఎం పనిక్కర్ మరియు డిఎన్ ప్రసాద్ల విశ్లేషణల ప్రకారం కులతత్వం అంటే కేవలం తన కులాన్ని ప్రేమించడం కాదు, నా కుల ప్రయోజనాలే ముఖ్యం, దేశం ఏమైపోయినా పర్లేదు అనే ఒక సంకుచిత అంధాభిమానాన్ని కలిగి ఉండడం అండి. ఏది కులతత్వం అంటే? ఎవరి ప్రకారము? ఈ కేఎం పనిక్కర్ ప్రకారము మరియు డిఎన్ ప్రసాద్ యొక్క విశ్లేషణ ప్రకారం. నెక్స్ట్, రాజకీయాలలో ఉద్యోగాలలో కేవలం తమ కులం వారికే లబ్ధి చేకూర్చాలని చూడడం వల్ల ఇది సమాజంలో ఉండాల్సిన సామరస్యాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇంకా రిమైనింగ్ అన్ని రాంగండి. సత్నామి ఉద్యమం అనేది ఛత్తీస్గఢ్లోని చర్మకారుల సామాజిక హోదాను పెంచడం కోసం ఘాసీదాస్ నేతృత్వంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. సత్యశోధక సమాజ్ జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలో అతిశూద్ర వర్గాల విద్యా హక్కుల కోసం బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా దీనిని స్థాపించారు. ఆత్మగౌరవ ఉద్యమం అనేది పెరియార్ ఈవి రామస్వామి గారు తమిళనాడులో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవం కోసం, మూఢనమ్మకాల రద్దు కోసం దీనిని నిర్మించారు. మహత్ సత్యాగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మహారాష్ట్రలోని మహత్ చెరువు నీటిని దళితులు కూడా తాగేలా చట్టబద్ధమైన హక్కు కోసం జరిగిన విప్లవాత్మక జల సత్యాగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో శతాబ్దాల నాటి సామాజిక వివక్షలను చట్టబద్ధంగా నిర్మూలించడానికి రాజ్యాంగం కల్పించిన క్రింది ప్రాథమిక లక్షణాలను వాటి ఖచ్చితమైన చట్టపరమైన రక్షణలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B 2A 3C 4D. 1B ఆర్టికల్ 15 అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే కేవలం మతం, కులం, లింగం లేదా పుట్టుక ఆధారంగా వివక్ష చూపడాన్ని నిషేధించడం అండి. ఆర్టికల్ 17 ఏం తెలుపుతుంది అంటే అంటరానితనం సంపూర్ణ నిషేధం, అన్టచబిలిటీ గురించి తెలుపుతుందండి. నెక్స్ట్, ఆర్టికల్ 23 అనేది దేని గురించి తెలుపుతుంది అంటే మనుషుల అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరీ నిర్మూలన. ఆర్టికల్ 46 అనేది దేని గురించి తెలుపుతుంది అంటే ఎస్సీ ఎస్టీ మరియు బలహీన వర్గాల విద్య ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించడం గురించి తెలుపుతుందండి. ఏదండి? ఆర్టికల్ 46. ఆర్టికల్ 15 1B అనేది పౌరులకు బావులు, హోటళ్లు, రోడ్ల వద్ద కేవలం కులం లేదా మతం పేరుతో ప్రవేశాన్ని నిరాకరించకూడదని చెప్పే కీలక సమానత్వ హక్కు ఏదండి? ఆర్టికల్ 15లోని 1B. ఆర్టికల్ 17లోని 2A అనేది రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచించబడినప్పటికీ సమాజంలో అంటరానితనాన్ని ఏ రూపంలో పాటించినా దానిని నాన్ బెయిలబుల్ క్రిమినల్ నేరంగా మార్చిన విప్లవాత్మక నిబంధన ఏది అంటే ఆర్టికల్ 17లోని 2A. ఆర్టికల్ 23లోని 3C అనేది సామాజిక సమస్యల పరిధిలో పేదలను, అణగారిన వర్గాలను శతాబ్దాలుగా వేధించిన వెట్టి చాకిరీని చట్టబద్ధంగా రద్దు చేసిన నిబంధన. ఆర్టికల్ 46లోని 4D ప్రకారం ఇది ఆదేశిక సూత్రాలలో భాగం. ఎస్సీ ఎస్టీల విద్య ఆర్థిక సాధికారతకు ప్రత్యేక పథకాలు తేవాలని ప్రభుత్వాలను ఆదేశిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీలపై జరిగే దాడులను అరికట్టడానికి తెచ్చిన
చారిత్రాత్మక షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం 1989 పిఓఏ యాక్ట్ యొక్క చట్టబద్ధమైన నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ చట్టము ఒక కఠినమైన క్రిమినల్ కోడ్గా పనిచేస్తుంది. దీని ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందని వ్యక్తి అంటే నాన్ ఎస్సీ ఎస్టీ వ్యక్తి ఒక ఎస్సీ ఎస్టీ సభ్యుడిపై జరిపే దాడులు దూషణలు అన్ని వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే కాగ్నిజబుల్ మరియు నాన్ కాగ్నిజబుల్ నేరాలుగా పరిగణించబడతాయంట అండి. నెక్స్ట్, ఈ ప్రత్యేక చట్టంలో సెక్షన్ 18 నిబంధనల ప్రకారం కేసు నమోదైన వెంటనే అంటే ఎఫ్ఐఆర్ దాఖలవ్వగానే నిందితుడు ఏ లోకల్ సెషన్స్ కోర్టు నుండి అయినా సరే తక్షణమే ముందస్తు బెయిల్ పొందే సంపూర్ణ చట్టబద్ధమైన హక్కును కలిగి ఉంటాడు అన్నారండి. ఇది రాంగ్ అండి. సంపూర్ణ చట్టబద్ధమైన హక్కు కలిగి ఉండడండి, నాన్ బెయిలబుల్ కింద ఉంటాడు కాబట్టి. ఆప్షన్ ఏ అనేది కరెక్టే అండి. 1989 నాటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అత్యంత పవర్ఫుల్ రక్షణ కవచం. కేవలం కులం పేరుతో దూషించడం, బలవంతంగా భూమి లాక్కోవడం, బావుల వద్ద నీరు రానివ్వకపోవడం వంటి 20కి పైగా అరాచకాలను ఇది కఠినంగా శిక్షిస్తుందంట. ఆప్షన్ 2 అనేది ఎందుకు రాంగు అంటే ఈ చట్టంలోని అత్యంత కీలకమైన భాగము సెక్షన్ 18 కరెక్టే, కానీ దీని ప్రకారం ఈ చట్టం కింద కేసు నమోదైన నిందితుడికి ముందస్తు బెయిల్ ఇవ్వడం అనేది చట్టబద్ధంగా పూర్తిగా నిషిద్ధం అండి. పూర్తిగా నిషిద్ధం అంటే ఇది వర్తించదు. దేని కింద? సెక్షన్ 438లోని సిఆర్పిసి ప్రకారం. అలాగే కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ కింద ఇది వర్తించదండి. నిందితులు బయట ఉంటే సాక్ష్యాలను బెదిరిస్తారనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు భావించిన ఆశయాలకు అనుగుణంగా ఈ కఠిన రూల్ను పెట్టారంటండి. సో స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీ నారాయణ్ గుప్తా 2018 కేసు తీర్పు ద్వారా రిజర్వేషన్ల లబ్ధిని వడపోసే ప్రక్రియలో ఒక నూతన నిర్మాణ మార్పును తెచ్చింది. అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో అంతకుముందు కేవలం ఇతర వెనుకబడిన తరగతులకు మాత్రమే వర్తించే క్రీమీ లేయర్ సంపన్న శ్రేణి వడపోత సూత్రాన్ని ఉద్యోగోన్నతులలో అంటే ప్రమోషన్స్ లో ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు కూడా వర్తింపజేయాలని స్పష్టం చేసింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. అత్యంత ప్రతిష్టాత్మకమైన సుప్రీంకోర్టు కేసుల బిట్ అంటే ఇది 2006 నాటి ఎం నాగరాజు కేసు తీర్పును సమీక్షిస్తూ 2018లో వచ్చిన జర్నల్ సింగ్ కేసులో 5 జడ్జీల బెంచ్ విప్లవాత్మక తీర్పునిచ్చింది. సో అసర్షన్ అనేది కరెక్టే. ఎస్సీ ఎస్టీలలో కూడా బాగా సంపన్నులైన ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలకే ప్రమోషన్లలో రిజర్వేషన్లు దక్కకుండా అట్టడుగున ఉన్న నిజమైన పేద ఎస్సీ ఎస్టీలకే ప్రమోషన్ రిజర్వేషన్ అందేలా క్రీమీ లేయర్ సూత్రాన్ని ఎస్సీ ఎస్టీ ప్రమోషన్లకు కూడా వర్తింపజేయాలని కోర్టు రూలింగ్ ఇచ్చిందంటండి. సో రీజన్ ఆల్సో కరెక్ట్ అండి. ఒక జిల్లా సామాజిక రక్షణ అధికారి క్షేత్రస్థాయి నివేదిక ప్రకారం గ్రామాల్లోని అగ్రవర్ణ సమూహాలు ఒక దళిత యువకుడి వివాహ ఊరేగింపును అంటే గుర్రంపై ఊరేగడం బహిరంగ రోడ్లపై వెళ్లకుండా బలవంతంగా అడ్డుకొని ఆ దళిత కుటుంబాన్ని సామాజికంగా వెలివేస్తామని బెదిరిస్తున్నారు. ఈ విధంగా ప్రజా రవాణాదారులలో వివక్ష చూపే నిందితులను వారెంట్ లేకుండా తక్షణమే అరెస్ట్ చేయడానికి ఏ ప్రత్యేక చట్టం కింద కేసు నమోదు చేయాలి అంటే ఆప్షన్ బి అండి. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం 1989 అండి. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989 ఇది పక్కాగా సామాజిక వివక్షల అప్లికేషన్ రిలేటెడ్ అండి బిట్టు. ఈ చట్టంలోని సెక్షన్ 3లోని సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ZA ప్రకారం ఎస్సీ ఎస్టీ సభ్యులను ప్రజా రవాణా రోడ్లను వాడుకోకుండా ఆపిన దళిత వివాహ ఊరేగింపులను నిలిపివేసిన గుర్రాలపై లేదా వాహనాలపై వెళ్లకుండా బలవంతం చేసిన అది చట్టరీత్యా తీవ్రమైన అత్యాచార నేరం అంటే అట్రాసిటీ. ఈ నేరానికి పాల్పడిన వారిని పోలీసులు ఎటువంటి ముందస్తు వారెంట్ లేకుండానే నేరుగా అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టుల ద్వారా
6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష విధించవచ్చంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మనుషుల చేత మలమూత్రాలను శుభ్రం చేయించే అత్యంత అమానవీయ రుగ్మతను నిర్మూలించడానికి ప్రభుత్వం 2013లో మనుషుల చేత మలమూత్రాల శుభ్రత నిషేధం మరియు వారి పునరావాస చట్టం PEMSR యాక్ట్ను తెచ్చింది. ఈ చట్ట నిబంధనల ప్రకారం మనుషుల చేత మలమూత్రాల శుభ్రత అంటే మాన్యువల్ స్కావెంజర్ పరిధిలోకి రాని నాట్ ఏ వ్యాలిడ్ డెఫినిషన్ పారామీటర్ తప్పుడు ఆప్షన్ను ఎంచుకోండి. అంటే దీని కింద రాని ఆప్షన్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఆప్షన్ సి అండి, ఏసీ రూముల్లో కూర్చొని బ్యాంకింగ్ రంగంలో క్రిప్టో కరెన్సీ మైనింగ్ సాఫ్ట్వేర్ నిర్వహించడం. ఇది దీని కింద రాదండి. రిమైనింగ్ అని దీని కింద వస్తాయి. ఏవేవి? అపరిశుభ్రమైన మరుగుదొడ్లలో లేదా బహిరంగ డ్రైనేజీలలో మనుషుల చేత మలమూత్రాలను నేరుగా చేతులతో శుభ్రం చేయించడం లేదా మోయించడం, ముందస్తు రక్షణ కవచాలు, గ్యాస్ మాస్కులు మరియు ఆక్సిజన్ సిలిండర్లు లేకుండా ప్రమాదకరమైన రీతిలో మనుషులను సెప్టిక్ ట్యాంకులు లేదా అండర్ గ్రౌండ్ సీవరేజ్ మ్యాన్హోల్స్ లోపలికి దించి శుభ్రం చేయించడం. నెక్స్ట్, రైల్వే ట్రాక్లపై పడిన మానవ వ్యర్థాలను ఎటువంటి ఆధునిక పరికరాలను లేకుండా చేతులతో శుభ్రం చేయించడం. ఇవన్నీ కరెక్టే అండి ఎక్సెప్ట్ సి. సి అనేది బ్యాంకింగ్ రంగం సంబంధించిందండి. ఇది వ్యర్థాలకు సంబంధించింది కాదు, డ్రైనేజ్ సంబంధించింది కాదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, తీవ్రమైన శిక్షార్హమైన నేరాలు ఏవేవంటే ఎవరైనా యజమాని రక్షణ పరికరాలు అంటే ప్రొటెక్టివ్ గేర్స్ ఇవ్వకుండా మనుషులను మ్యాన్హోల్స్ లోపలికి దించితే, ఒకవేళ విషవాయువుల వల్ల వారు చనిపోతే సదరు యజమానికి కఠిన జైలు శిక్ష పడుతుందటండి. ప్రభుత్వం దీని స్థానంలో నమస్తే స్కీమ్ ద్వారా, ఏ స్కీమ్ ద్వారా అండి? నమస్తే స్కీమ్ ద్వారా 100% మేకనైజ్డ్ క్లీనింగ్ అంటే రోబోల ద్వారాను దీన్ని ప్రోత్సహిస్తుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక రాజకీయ అధ్యయనాలలోని ప్రాంతీయతత్వం అనే థీమ్ ప్రకారం భారతదేశంలోని విభిన్న రాష్ట్రాల సరిహద్దులలో దేశ ప్రయోజనాల కంటే తమ సొంత ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమైన తీవ్ర ప్రాంతీయతత్వ ఉద్యమాలు పుట్టడానికి గల అత్యంత ప్రధానమైన మూల కారణం ఏది అంటే ఆప్షన్ బి అండి. భౌగోళికంగా కొన్ని ప్రాంతాలు విపరీతంగా అభివృద్ధి చెంది మరికొన్ని ప్రాంతాలు ఘోరంగా వెనుకబడిపోవడం మరియు కేంద్ర ప్రభుత్వం తమ ప్రాంతం పట్ల పక్షపాతం చూపిస్తోందనే స్థానిక ప్రజల అభద్రతాభావం అండి. అభద్రతాభావం. ప్రాంతీయతత్వం అంటే భారతదేశంలో తెలంగాణ ఉద్యమం రావడం వెనుక కానీ లేదా ఈశాన్య రాష్ట్రాలలో ప్రత్యేక వాదాలు రావడానికి కానీ మూల కారణం ప్రాంతీయ అసమానతలు, రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఒకే రాష్ట్రంలో లేదా దేశంలో ఒక ప్రాంతానికి నిధులు, నీళ్లు, ఉద్యోగాలు అన్నీ వెళ్ళిపోతూ ఇంకొక ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైనప్పుడు అక్కడి ప్రజల్లో మా సాటి వాళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు అనే చారిత్రాత్మక వంచన మొదలై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు దారితీస్తుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, కుల వివక్షల అంతానికి మరియు సమాజంలో సమానత్వం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన క్రింది చారిత్రక విధానాల మైలురాళ్లను గుర్తించండి. జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటు అనేది ఆర్టికల్ 338 ప్రకారం 2004లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కొరకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు. పౌర హక్కుల రక్షణ చట్టం ఆమోదం అనేది 1955లో ఏర్పాటు చేశారండి. ఈ విధానాల సిరీస్లోని చారిత్రాత్మక 1955 చట్టానికి 1976లో పౌర హక్కుల రక్షణ చట్టంగా పేరు మార్చడానికి ముందు ఉన్న అసలు పరిపాలనా పేరు ఏమిటి అంటే ఆప్షన్ బి అండి, అస్పృశ్యత చట్టం. 1955, అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955. అస్పృశ్యత నేరాల చట్టం 1955 అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 17లోని అంటరానితనం నిషేధించబడినప్పటికీ దానికి శిక్షలు ఖరారు చేయడానికి పార్లమెంటు మొదట 1955లో ది అన్టచబిలిటీ అఫెన్సివ్ యాక్ట్ 1955ను తెచ్చిందంట. అయితే ఈ చట్టంలోని లోపాలను సవరిస్తూ ఎలయ పెరుమాల్ కమిటీ, ఏ కమిటీ అండి? ఎలయ పెరుమాల్ కమిటీ అనేది సిఫార్సుల మేరకు 1976లో దీని పేరును
ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 పౌర హక్కుల రక్షణ చట్టంగా మార్చారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అస్తిత్వ రాజకీయాల సామాజిక విశ్లేషణ ప్రకారం ప్రాంతీయ తత్వం యొక్క ఏ విలక్షణ రూపం ఒక ప్రాంతీయ సమూహం భారత యూనియన్ నుండి పూర్తిగా విడిపోయి ఒక స్వతంత్ర సార్వభౌమ దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరే అత్యంత తీవ్రమైన ఏర్పాటువాద డిమాండ్ను సూచిస్తుంది అంటే ఆప్షన్ బి అండి, వేర్పాటువాదం లేదా విచ్ఛిన్నతావాదం, సెసెషనిజం అండి, సెసెషనిజం, వేర్పాటువాదం లేదా విచ్ఛిన్నతవాదం. ఏదండి ఇది? భారతదేశంలోని అస్తిత్వ రాజకీయాల సామాజిక విశ్లేషణ ప్రకారం ప్రాంతీయ తత్వం యొక్క ఏ విలక్షణ రూపం అనేది ఒక ప్రాంతీయ సమూహం భారత యూనియన్ నుండి పూర్తిగా విడిపోయి ఒక స్వతంత్ర సార్వభౌమ దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరే అత్యంత తీవ్రమైన ఈ వేర్పాటువాద డిమాండ్ను సూచిస్తుంది అంటే వేర్పాటువాదం లేదా విచ్ఛిన్నతవాదం, సెసెషనిజం. ప్రాంతీయ తత్వం యొక్క రకాలు. ప్రాంతీయ తత్వానికి సామాజిక శాస్త్రవేత్తలు 3 తీవ్రత స్థాయిలుగా వర్గీకరించారు. మొదటిది రాష్ట్రాల లోపల స్వయం ప్రతిపత్తి కోరడం, అంటే ఉదాహరణకు ప్రత్యేక తెలంగాణ లేదా బోడోల్యాండ్ డిమాండ్. రెండోది అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు. మూడోది అన్నింటికంటే అత్యంత తీవ్రమైన రూపం, సెసెషనిజం, వేర్పాటువాదం. దీని ప్రకారం ఒక ప్రాంతం భారతదేశం నుండి పూర్తిగా విడిపోయి కొత్త దేశంగా మారాలని కోరుకుంటుంది. ఉదాహరణకు గతంలో నాగాలాండ్లో జరిగిన నాగా జాతీయవాద పోరాటం లేదా జమ్మూ కాశ్మీర్లోని వేర్పాటువాదం. ఇవన్నీ దీనికి సంబంధించినవండి, ప్రాంతీయ తత్వానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెనుకబడిన తరగతుల గుర్తింపు, రిజర్వేషన్ల చట్టబద్ధత మరియు అంతర్గత ఉపవర్గీకరణకు సంబంధించిన క్రింది చారిత్రాత్మక న్యాయ నివేదికలు మరియు కమిషన్ల మైలురాళ్లను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 3241. ఓబీసీ ఉపవర్గీకరణపై జస్టిస్ జి రోహిణి కమిషన్ నివేదిక సమర్పణ, జిపి మండల్ కమిషన్ నివేదిక సమర్పణ, కాకా కాలాల్కర్ కమిషన్ నివేదిక సమర్పణ, చారిత్రాత్మక ఇందిరా సాహ్ని అంటే ఇందిరా మండిల్ కేసులో సుప్రీంకోర్టు యొక్క తీర్పు అండి. కాకా కాలాల్కర్ కమిషన్ అనేది 1955లో స్థాపించారు. దీనిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 కింద నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ తన నివేదికను 1955లో సమర్పించింది. బీపీ మండల్ కమిషన్ అనేది 1980లో 1970లో ఏర్పాటైన రెండవ ఓబీసీ కమిషను ఓబీసీలకు 27% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కోటా ఇవ్వాలని ప్రతిపాదిస్తూ 1980 డిసెంబర్లో నివేదిక ఇచ్చింది. ఇందిరా సాహ్ని కేసు తీర్పు అనేది 1992లో మండల్ కమిషన్ సిఫార్సుల చెల్లుబాటును సవాలు చేసిన ఈ కేసులో సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల బెంచ్ 27% కోటాను సమర్థిస్తూ 50% గరిష్ట రిజర్వేషన్ల పరిమితిని విధిస్తూ 1992లో చారిత్రాత్మక తీర్పునిచ్చిందటండి. జస్టిస్ జి రోహిణి కమిషన్ 2023లో ఓబీసీ రిజర్వేషన్ల లాభాలు కేవలం కొన్ని పెద్ద కులాలకే పరిమితం కాకుండా అందరికీ సమానంగా అందేలా ఓబీసీల ఉపవర్గీకరణ సబ్ కేటగరైజేషన్ పై వేసిన ఈ కమిటీ అనేక పొడిగింపుల తర్వాత 2023 జూలైలో తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించిందటండి. ఏదండి? జస్టిస్ జి రోహిణి కమిషన్. ఎప్పుడు? 2023లో. దేనికోసం? ఈ ఓబీసీ రిజర్వేషన్లు అనేవి కేవలం అతిపెద్ద కులాలకే పరిమితం కాకుండా అందరికీ సమానంగా అందేలా ఓబీసీల ఉపవర్గీకరణ పై వేసిన కమిటీ అనేది అనేక పొడిగింపుల తర్వాత 2023 జూలైలో రాష్ట్రపతికి నివేదికని సమర్పించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ యొక్క రాజ్యాంగపరమైన నిర్మాణ మరియు అధికార పరిమితి నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. జాతీయ ఎస్సీ కమిషన్ అనేది కేవలం స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ పరిపాలన రికార్డుల పరిధిలో మాత్రమే పనిచేసే ఒక సాధారణ అనధికారిక చట్టబద్ధమైన సలహా కమిటీ. ఏదండి? జాతీయ ఎస్సీ కమిషన్ అనేది కేవలం స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ పరిపాలన రికార్డుల పరిధిలో మాత్రమే పనిచేసే ఒక సాధారణ అనధికారిక చట్టబద్ధమైన సలహా కమిటీ.
షెడ్యూల్డ్ కులాల హక్కుల ఉల్లంఘన లేదా వివక్షలకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదుపై విచారణ జరిపేటప్పుడు ఈ జాతీయ కమిషన్ను ఒక సివిల్ కోర్టుకు ఉండే అన్ని అధికారాలు చట్టబద్ధంగా లభిస్తాయి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ అనేది రాంగు. ఎందుకు రాంగో ఎక్స్ప్లెనేషన్లో చూద్దాము. జాతీయ ఎస్సీ కమిషన్ ఏ జిల్లా కలెక్టర్ కిందో పనిచేసే చిన్న సంస్థ కాదండి. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం ఏర్పాటైన ఒక సర్వోన్నత రాజ్యాంగ సంస్థ అండి. కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా పాత ఉమ్మడి కమిషన్ను విడదీసి 2004లో దీనిని విడిగా ఏర్పాటు చేశారంటండి. నెక్స్ట్ ఆర్టికల్ 338లోని సబ్ క్లాస్ 8 ప్రకారం ఎస్సీలపై జరిగే దాడులు లేదా వివక్షలపై విచారణ చేసే సమయంలో కమిషన్కు సివిల్ కోర్టు పవర్స్ అనేవి ఉంటాయి. అనగా దేశంలోని ఏ వ్యక్తికైనా సమ్మన్లు జారీ చేసి కోర్టుకు పిలిపించవచ్చు. ఏ ప్రభుత్వ డాక్యుమెంట్ నైనా హాజరుపరచాలని ఆదేశించవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సామాజిక అణచివేతను, అపవిత్ర పద్ధతులను మరియు గృహహింస సవాళ్లను అరికట్టడానికి పార్లమెంట్ చేసిన క్రింది ప్రాథమిక చట్టాలను అవి సమాజంలో రక్షించే ఖచ్చితమైన లీగల్ రక్షణలతో జతపరచండి. చట్టాలు వాటి యొక్క రక్షణ పరిధి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1995 అనేది సామాజిక మత వేదికలపై అంటరానితనాన్ని ప్రచారం చేయడాన్ని శిక్షిస్తుందండి. ఏది? సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1955. మాన్యువల్ స్కావెంజర్స్ రీహాబిలేషన్ యాక్ట్ అనేది 2023 అనేది ఇది మ్యాన్ హోల్స్, సెప్టిక్ ట్యాంకులను మనుషుల చేత శుభ్రం చేయించడాన్ని నిషేధిస్తుందండి. నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉమ్మడి ఇళ్లలో నివసించే మహిళలకు గృహహింస నుండి తక్షణ సివిల్ రక్షణ కల్పిస్తుందండి. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 అనేది 14 ఏళ్ల లోపు పిల్లలను అన్ని రంగాలలో బాల కార్మికులుగా మార్చడాన్ని సంపూర్ణంగా నిషేధించడం అండి. పౌర హక్కుల రక్షణ చట్టం 1955 పాత అస్పృశ్యత నేరాల చట్టాన్ని మార్చి తెచ్చిన ఈ చట్టం సమాజంలో అంటరానితనాన్ని సమర్థించిన, ప్రచారం చేసిన ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేసే పవర్ను కల్పిస్తుంది. పిఎంఎస్ఆర్ చట్టం 2013 2B మనుషుల చేత మలమూత్రాల శుభ్రతను 100% నిషేధిస్తూ సఫాయి కర్మచారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించే చట్టం. గృహహింస చట్టం 2005 భార్యతో పాటు ఇంట్లో ఉండే తల్లి, సోదరి మరియు లివ్-ఇన్ భాగస్వాములకు వేధింపుల నుండి మెజిస్ట్రేట్ ద్వారా 60 రోజుల్లో రక్షణ ఇప్పించే చట్టం అండి. ఏదండి? గృహహింస చట్టం 2005 చట్టం అండి. నెక్స్ట్ బాల కార్మిక నిరోధక సవరణ చట్టం 2016 పాత 1986 చట్టాన్ని సవరిస్తూ 14 ఏళ్ల లోపు పిల్లలను హోటళ్లు, ఫ్యాక్టరీలు మాత్రమే కాదు ఎలాంటి పనుల్లోనూ పెట్టకూడదని సొంత కుటుంబ వ్యాపారాలు మినహా నిషేధించిన ఆధునిక చట్టం ఏదంటే బాల కార్మిక నిరోధక సవరణ చట్టం 2016 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ చట్టాలు కంపల్సరీ బిట్ అనేది వస్తుందండి. సొసైటీలో ఈ చట్టాలకు సంబంధించి బిట్ లేని క్వశ్చన్ పేపర్ అనేది ఉండదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సామాజిక విచారణాధికారి నివేదిక ప్రకారం ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న భూస్వామి ఒక దళిత వ్యవసాయ కూలీల సమూహాన్ని వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి జీతం ఇవ్వకుండా చనిపోయిన జంతువులను మోయాలని, ఊరి వీధులను ఉచితంగా శుభ్రం చేయాలని బలవంతం చేస్తున్నాడు. అంటే వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. ఈ విధంగా దళితుల చేత బలవంతంగా అమానవీయ పనులు చేయించే నిందితుడిపై SC/ST అత్యాచారాల నిరోధక చట్టం యొక్క ఏ నిర్దిష్ట సెక్షన్ కింద నేరుగా క్రిమినల్ కేసు దాఖలు చేయొచ్చు అంటే ఆప్షన్ బి అండి. SC/ST అత్యాచారాల నిరోధక చట్టంలోని సెక్షన్ 3లోని క్లాస్ 1 ప్రకారం అండి. సెక్షన్ 3లోని క్లాస్ 1 ప్రకారం ఏ యాక్ట్ అండి ఇది? ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్, అత్యాచారాల నిరోధక చట్టం. SC/ST చట్టం సెక్షన్ 3 నిబంధనల ప్రకారం ఇది 2015లో చేసిన సవరణల ప్రకారం సెక్షన్ 3లోని 1 కింద విభిన్న క్లాజులను చేర్చారు. దీని ప్రకారం SC/ST వ్యక్తుల చేత బలవంతంగా వెట్టి చాకిరీ చేయించిన, చనిపోయిన జంతువుల చర్మాన్ని వలిపించిన, మలమూత్రాలు ఎత్తించిన లేదా శవాలను మోయాలని బలవంతం చేసిన అది తీవ్రమైన
బెయిల్ లేని శిక్షార్హమైన అత్యాచార నేరం అండి. ఈ నేరానికి కనీసం 6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ప్రాంతీయతత్వ ఉద్యమాలకు మరియు అంతర్గత ఘర్షణలకు దారితీసే ప్రసిద్ధ సన్స్ ఆఫ్ ద సాయిల్ లేదా భూమి పుత్రుల సిద్ధాంతం సామాజిక భావనకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఇన్కరెక్ట్ అడిగారండి. ఇన్కరెక్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. కరెక్ట్ ఏవేవో చూద్దాము. భూమి పుత్రుల సిద్ధాంతం ప్రకారం ఒక రాష్ట్రంలోని స్థానిక వనరులు, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సీట్లు అన్ని ఖచ్చితంగా అక్కడే పుట్టి పెరిగిన స్థానిక భాషా పౌరులకే దక్కాలి. బయటి రాష్ట్రాల నుండి వలస వచ్చే వారిని ఆక్రమణదారులుగా ఈ సిద్ధాంతం సూచిస్తుంది. నెక్స్ట్, మహారాష్ట్రలో దక్షిణ భారతీయులకు మరియు బీహారీ వలస కార్మికులకు వ్యతిరేకంగా శివసేన పార్టీ నేతృత్వంలో నడిచిన చారిత్రాత్మక ఉద్యమాలు ఈ సిద్ధాంతానికి ఒక క్లాసిక్ ఉదాహరణ. నెక్స్ట్, ఒక ప్రాంతంలో స్థానిక తెల్ల చొక్కా వైట్ కాలర్ ఉద్యోగాల సంఖ్య పరిమితంగా ఉండి బయట నుండి వలస వచ్చే వారి పోటీ విపరీతంగా పెరిగినప్పుడు స్థానికులలో కలిగే అభద్రతాభావం నుండే ఈ ఉద్యమాలు పుడతాయి. సో రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి ఎక్సెప్ట్ సి స్టేట్మెంట్. సి అనేది ఎందుకు రాంగో చూద్దాము. సన్స్ ఆఫ్ ద సాయిల్ అనేది సంకుచిత ప్రాంతీయ మరియు భాషా జాతీయవాద సామాజిక సమస్య అండి. ఉదాహరణకు అస్సోం ఉద్యమం లేదా ముంబైలో మరాఠీల ఉద్యమాలు. దీనికి సైబర్ క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి లీగల్ లింక్ అనేది లేదండి. నెక్స్ట్, రిమైనింగ్ ఏ బిడి ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అండి. మైరాన్ వీనర్ అనే ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త తన సన్స్ ఆఫ్ ది సాయిల్, మైగ్రేషన్ అండ్ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఇండియా గ్రంథంలో వివరించిన సామాజిక అంశాలు స్థానిక వనరులు అంటే ఉద్యోగాలు, నీళ్లు తమకే దక్కాలని, బయటి వలస వాళ్లను పంపేయాలని స్థానికులు చేసే పోరాటాల వెనుక ఉన్న అసలైన సామాజిక మైండ్ సెట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాలను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ఐఐటి లేదా ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల సీట్ల కేటాయింపులలో ఓబీసీల రక్షణలను పర్యవేక్షించడానికి రాజ్యాంగ హోదాతో న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అత్యున్నత జాతీయ సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేది 1993లో మొదటి సాధారణ చట్టబద్ధమైన కమిషన్గా ఏర్పాటైంది. కానీ 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ద్వారా దీనిని ఒక అత్యున్నత రాజ్యాంగ సంస్థగా మార్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338B దీని నిర్మాణాన్ని, అధికారాలను స్పష్టం చేస్తుంది. దీని ప్రకారం ఓబీసీల జాబితాలో ఏవైనా కొత్త కులాలను చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా ఈ కమిషన్ ఇచ్చే నివేదిక అనేది అత్యంత కీలకమండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో హఠాత్తుగా చెలరేగే మత ఘర్షణలు మరియు అంతర్గత అల్లర్లను అతి తక్కువ సమయంలో అదుపు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 1991లో సిఆర్పిఎఫ్ పరిధిలో ఏర్పాటు చేసిన ఆ మోస్ట్ ఫేమస్ ప్రత్యేక నీలిరంగు యూనిఫామ్ సాయుధ బలగం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అండి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భారతదేశంలో మతతత్వం వల్ల జరిగే ఘర్షణలను అణచివేయడానికి 1991 అక్టోబర్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రత్యేక విభాగాన్ని ఆర్ఏఎఫ్గా ఏర్పాటు చేసిందంటండి. ఇది 1992 అక్టోబర్ నుండి పూర్తిగా రంగంలోకి దిగింది. ఈ బలగాలకు మత అల్లర్ల సమయాల్లో ప్రజల మైండ్ సెట్ను శాంతింపజేయడంలో, కర్ఫ్యూలను కఠినంగా అమలు చేయడంలో ప్రత్యేక శిక్షణలు ఇస్తారంటండి. వీరి నీలిరంగు వాహనాలు మరియు యూనిఫామ్ శాంతికి చిహ్నంగా భావిస్తారంటండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2019లో తీసుకువచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చట్టం అమలు అనేది భారతదేశ సాంప్రదాయ రిజర్వేషన్ల చరిత్రలో ఒక చారిత్రాత్మక నిర్మాణ మార్పును ప్రవేశపెట్టింది. ఎందుకంటే ఈ చట్టము రాజ్యాంగంలో ఆర్టికల్ 15లోని సబ్ క్లాస్ 6 మరియు 16లోని సబ్ క్లాస్ 6లను చేర్చడం ద్వారా అంతకు ముందు రిజర్వేషన్లు లేని అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాలలో 10% కోటాను కల్పించింది. ఇది రిజర్వేషన్లకు కేవలం సామాజిక విద్యాపరమైన వెనుకబాటుతనం మాత్రమే కాకుండా ఆర్థిక వెనుకబాటుతనం కూడా ఒక స్వతంత్ర ప్రాతిపదిన
స్వతంత్ర ప్రాతిపదికని చట్టబద్ధం చేసింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. భారతదేశంలో 1950 నుండి రిజర్వేషన్లు కేవలం సామాజికంగా అణచివేయబడిన కులాలకే అంటే ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు లభించేవి. కానీ మోదీ ప్రభుత్వం తెచ్చిన 103వ రాజ్యాంగ సవరణ దీనిని మార్చివేసింది. జనరల్ కేటగిరీలోని పేదలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించారు. సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక జన్ హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు ద్వారా ఈ ఈడబ్ల్యూఎస్ కోటా రాజ్యాంగబద్ధంగా చెల్లుతుందని 3:2 మెజారిటీతో తీర్పునిచ్చింది. రిజర్వేషన్ల పరిధిలోకి ఆర్థిక ప్రాతిపదికన తేవడమే దీని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త పరిపాలనా నివేదికల ప్రకారం భారతదేశంలోని విభిన్న రాష్ట్రాల మధ్య గల ప్రాంతీయ అసమానతలను మరియు వెనుకబాటుతనాన్ని నిరంతరం కొలవడానికి వెనుకబడిన జిల్లాలను ఆకాంక్షాత్మక జిల్లాలు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ గా మార్చి ప్రత్యేక కేంద్ర నిధులు కేటాయించేలా పర్యవేక్షించే అత్యున్నత కేంద్ర ప్రభుత్వ నీతి సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1న ఏర్పాటైన నీతి ఆయోగ్ భారతదేశంలో ప్రాంతీయ సమతుల్యతను కాపాడటానికి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమంను రన్ చేస్తుందంట. ఈ ప్రోగ్రాం కింద మన తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ఆర్ కడప, విజయనగరం, ఖమ్మం, ఆసిఫాబాద్ వంటి వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేసి ఆరోగ్యము, విద్య, వ్యవసాయ రంగాల ప్రగతిని ప్రతి నెల ర్యాంకుల ద్వారా అంటే డెల్టా ర్యాంకింగ్స్ ట్రాక్ చేస్తూ ప్రత్యేక నిధులను అందిస్తున్నారంటండి. దేని ద్వారా అండి? యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, మతతత్వంపై జరిగిన సామాజిక పరిశోధనల ప్రకారం మతతత్వం భావజాలం విభిన్న తీవ్రత స్థాయిలుగా పరిణామం చెందుతుంది. దీని ప్రకారం ఒక మత సమూహం తమ మత అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన భూభాగాన్ని లేదా సరికొత్త రాజకీయ సరిహద్దులను డిమాండ్ చేసే అత్యంత తీవ్రమైన మతతత్వ రూపాన్ని ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు అంటే ఆప్షన్ బి అండి, వేర్పాటువాద లేదా విచ్ఛిన్నతావాద మతతత్వం అండి. వేర్పాటువాద లేదా విచ్ఛిన్నతావాద మతతత్వం. ఈ మతతత్వం రకాలు ఏవేవంటే సామాజిక శాస్త్రవేత్త బిపిన్ చంద్ర మరియు ఇతర నిపుణుల విశ్లేషణల ప్రకారం మతతత్వంలో 3 ప్రధాన దశలు ఉంటాయి. ఉదారవాద మతతత్వం అంటే మత ప్రయోజనాల కోసం సాధారణ డిమాండ్లు. నెక్స్ట్ తీవ్రవాద మతతత్వం, ఇతర మతాలపై ద్వేషం. సెషనిస్ట్ అంటే వేర్పాటువాద మతతత్వం. ఈ 3 దశలలోనే మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేయాలనే వేర్పాటువాద డిమాండ్లు పుడతాయి. ఉదాహరణకు 1947లో దేశ విభజనకు దారితీసిన ముస్లిం లీగు ద్విజాతి సిద్ధాంతం లేదా పంజాబ్లో ఒకప్పుడు తలెత్తిన ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం మరియు బాలల రక్షణ కోసం పార్లమెంట్ తెచ్చిన క్రింది చారిత్రాత్మక చట్టపరమైన మైలురాళ్లను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. బాల కార్మిక చట్టం ఆమోదం అంటే నిషేధం మరియు నియంత్రణం. జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు ఎన్సిఎల్పి పథకం అధికారిక ప్రారంభం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21A అమలు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు అమలు. 14 ఏళ్లలోపు పిల్లలను అన్ని రకాల పనులలో పెట్టడాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ బాల కార్మిక చట్టానికి సమగ్ర సవరణ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1 2 3 4 సేమ్ ఆర్డర్ కరెక్ట్ అండి, 1 2 3 4. బాల కార్మిక చట్టం 1986 కొన్ని ప్రమాదకరమైన పరిశ్రమలలో మాత్రమే 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టకూడదని నిషేధిస్తూ తెచ్చిన మొదటి చట్టం అండి. హజార్డస్ ఇండస్ట్రీలో మాత్రమే అంటే ప్రమాదకరమైన పరిశ్రమల్లో మాత్రమే 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టకూడదని నిషేధిస్తూ తెచ్చిన చట్టం ఏది అంటే బాల కార్మిక చట్టం 1986 అండి. నెక్స్ట్ జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు ఎన్సిఎల్పి అనేది 1982లో వచ్చింది. దీని ప్రకారం బాల కార్మికులను రక్షించి వారికి ప్రత్యేక బ్రిడ్జ్ స్కూళ్ల ద్వారా ఉచిత చదువు స్టైపెండ్ అందించడానికి తెచ్చిన ప్రభుత్వ ఫ్లాగ్షిప్ స్కీమ్ అండి. ఆర్టికల్ 21A అమలు అనేది 2002 లేదా 2009కి సంబంధించిన 86 రాజ్యాంగ సవరణ ద్వారా
6 నుండి 14 ఏళ్ల పిల్లలందరికీ చదువును ప్రాథమిక హక్కుగా మార్చారు. ఇది 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిందంటండి. నెక్స్ట్ బాల కార్మిక చట్ట సవరణ 2016 విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా పాత 1986 చట్టాన్ని సవరిస్తూ 14 ఏళ్లలోపు పిల్లలను హోటళ్లు, గృహాలు, దుకాణాలు ఇలా ఎలాంటి పనుల్లోనూ పెట్టకూడదని సొంత కుటుంబ వ్యాపారాలు మినహా 100% నిషేధించారంటండి. దేని ప్రకారం? బాల కార్మిక చట్ట సవరణ 2016 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత వెనుకబడిన షెడ్యూల్డ్ తెగల సామాజిక జనాభా అస్థిరతను నిరోధించడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల రక్షణ నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. దేబర్ కమిషన్ ఇది ఎప్పుడండి? 1960 to 61 సిఫార్సుల ఆధారంగా షెడ్యూల్డ్ తెగలలో అత్యంత వెనుకబడిన వ్యవసాయ పూర్వ సాంకేతికత ప్రీ అగ్రికల్చరల్ టెక్నాలజీ మరియు స్థిరమైన లేదా తగ్గుతున్న జనాభా కలిగిన సమూహాలను మొదటిసారిగా ఆదిమ గిరిజన సమూహాలుగా వర్గీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పిఎం జన్మన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోని అన్ని గిరిజన భాషలను పూర్తిగా రద్దు చేసి ఆ పీవీటీసీ గిరిజనులందరినీ కేవలం సైనిక యుద్ధ విధుల్లో మాత్రమే చేర్చడం. ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అండి. అంటే వాక్యం 1 మాత్రమే కరెక్ట్, వాక్యం 2 అనేది రాంగు. ఎందుకు రాంగు చూద్దాము. 1973లో దేబర్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ కేటగిరీ పుట్టిందంట. 2006లో దీని పేరును పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గా మార్చారంట. దేశంలో మొత్తం 75 పీవీటీజీ తెగలనే ఉన్నాయంటండి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే పిఎం జన్మన్ స్కీమ్ అంటే ఫుల్ ఫాము ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. గిరిజన భాషలను నాశనం చేయడానికి రాలేదండి ఇది ఈ 75 పీవీటీసీ తెగలను పక్కా ఇల్లు, సురక్షిత తాగునీరు, విద్యుద్దీకరణ, రహదారులు మరియు మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా మౌలిక వసతులు కల్పించి వారిని అంతరించిపోకుండా కాపాడటానికి తెచ్చిన చారిత్రాత్మక బడ్జెట్ పథకం అండి ఇది. దీనికోసం కేటాయించిన బడ్జెట్ 24,000 కోట్లకు పైగా కేటాయించారంటండి బడ్జెట్. దేనికోసం? పిఎం జన్మన్ స్కీమ్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళలపై మరియు బాలలపై జరిగే తీవ్రమైన నేరాలను అరికట్టడానికి పార్లమెంట్ చేసిన క్రింది చారిత్రాత్మక రక్షణ చట్టాలు అవి సమాజంలో కఠినంగా శిక్షించే నిర్దిష్ట నేరాల పరిధులతో జతపరచండి. చట్టాలు నేర నిరోధక పరిధి అండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 అనేది వివాహాల సమయంలో కట్నం తీసుకోవడం, ఇవ్వడం లేదా డిమాండ్ చేయడాన్ని నిషేధించడం అండి. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సివ్ యాక్ట్ 2012 అనేది 18 ఏళ్ల లోపు బాల బాలికలపై జరిగే లైంగిక దాడులను శిక్షించే లింగ తటస్థ చట్టం. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ 1986 అనేది పత్రికలు లేదా ప్రకటనలలో మహిళలను అసభ్యంగా చూపించే యాజమాన్యాలను శిక్షించడం. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 అనేది బాల్య వివాహాలను నాన్ బెయిలబుల్ నేరంగా మారుస్తూ వాటిని రద్దు చేసుకునే హక్కును ఇవ్వడం అండి. పెళ్లి సంబంధాల సమయంలో ఆస్తులు లేదా డబ్బును డిమాండ్ చేయడాన్ని అరికట్టే చట్టం ఏది? కట్న నిషేధ చట్టం 1961 అనేది. పోక్సో చట్టం 2012 అనేది 18 ఏళ్ల లోపు పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడితే ముందస్తు బెయిల్ లేకుండా ప్రత్యేక కోర్టుల ద్వారా వేగంగా శిక్షలు ఖరారు చేసే అత్యంత పవర్ఫుల్ చట్టం పోక్సో చట్టం 2012 అండి. అవసరమైతే ఉరిశిక్ష కూడా విధిస్తారంటండి దీని ప్రకారం. మహిళల అసభ్య ప్రదర్శన నిరోధక చట్టం మహిళల దేహాన్ని అసభ్యంగా చూపిస్తూ కమర్షియల్ లాభాలు పొందే ప్రకటనలను ఇది నిషేధిస్తుంది. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్ళు నిండకుండా పెళ్లి చేస్తే ఆ పెళ్లిని సదరు బాలిక మేజర్ అయ్యాక 2 ఏళ్ల లోపు కోర్టు ద్వారా పూర్తిగా రద్దు చేసుకునే చట్టబద్ధమైన హక్కును ఈ చట్టం కల్పిస్తుందండి. ఏ చట్టము? బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 అనేది. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మిక వ్యవస్థకు సంబంధించిన సామాజిక విశ్లేషణ ప్రకారం తరతరాల పేదరికాల వలయం ఇంటర్ జనరేషనల్ సైకిల్ ఆఫ్ పావర్టీ అనే అప్లికేషన్ సిద్ధాంతం బాల కార్మికులను ఎలా బలి తీసుకుంటుందో క్రింది వాటిలో ఏ ప్రక్రియ అత్యంత ఖచ్చితంగా తెలియజేస్తుంది?
ఆప్షన్ బి అండి, నిరక్షరాస్యులైన పేద తల్లిదండ్రులు తమ మనుగడ కోసం చిన్న వయసులోనే పిల్లలను తక్కువ కూలి పనుల్లోకి అంటే బాల కార్మికులుగా నెట్టేస్తారు. దీనివల్ల ఆ బిడ్డ చదువుకు దూరమై పెద్దయ్యాక కూడా నైపుణ్యం లేని అన్స్కిల్డ్ తక్కువ ఆదాయ కూలీగా మిగిలిపోతాడు. ఫలితంగా అతని పిల్లలు కూడా మళ్ళీ అదే బాల కార్మిక పేదరిక వలయంలో చిక్కుకుంటారు. తరతరాల పేదరిక వలయం బాల కార్మిక అనుసంధానం. ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నివేదికల ప్రామాణిక సామాజిక అప్లికేషన్. పేదరికం వల్ల బాల కార్మిక వ్యవస్థ పుడుతుంది. బాల కార్మిక వ్యవస్థ వల్ల పేదరికం శాశ్వతంగా ఉండిపోతుంది. పిల్లవాడు బడికి వెళ్లకుండా ఇటుకల బట్టీల్లోనో లేదా హోటళ్లలోనో పనిచేస్తే అతనికి ఎప్పటికీ మంచి జీతం వచ్చే ఉద్యోగాలు రావు. అతను పెద్దయ్యాక కూడా పేదవాడిగానే మిగిలిపోతాడు. కాబట్టి అతని పిల్లలు కూడా మళ్ళీ బాల కార్మికులుగా మారుతారు. ఈ విష వలయాలన్నీ తోడడమే విద్యా హక్కు చట్టం యొక్క అసలైన లక్ష్యం అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఇస్లాం మతపరమైన దాన ధర్మాలు మరియు ఆస్తులు రక్షణను పర్యవేక్షించే కేంద్ర వక్ఫ్ కౌన్సిల్కు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఏంటి అంటే ఆప్షన్ సి అనేది రాంగ్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ అనేది వక్ఫ్ చట్టం నిబంధనల ప్రకారం 1964లో ఏర్పాటైన ఒక చట్టబద్ధమైన సంస్థ, స్టాట్యుటరీ బాడీ అండి. కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇది స్టాట్యుటరీ బాడీ. ఇది వక్ఫ్ ఆస్తుల పరిపాలనపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుందంటండి. వక్ఫ్ ఆస్తుల పరిపాలనపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. ఇది వక్ఫ్ కౌన్సిల్ చట్టం అనేది. నెక్స్ట్, వక్ఫ్ కౌన్సిల్ పరిధిలోని ఆస్తులన్నీ కేవలం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ హెడ్జ్ ఫండ్స్ నియంత్రణలో నడిచే ఒక విదేశీ వ్యాపార వ్యవస్థ. ఇది రాంగ్ అండి, సి అనేది. నెక్స్ట్, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఈ సర్వోన్నత కౌన్సిల్ కు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇది కూడా కరెక్టే అండి. నెక్స్ట్, వక్ఫ్ ఆస్తుల రికార్డులను కంప్యూటరైజ్ చేయడానికి, అవినీతిని అరికట్టడానికి మరియు బోర్డులలో ముస్లిం మహిళా నిపుణులకు స్థానం కల్పించడానికి ఇటీవల చట్టపరమైన సవరణ బిల్లుల ద్వారా పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రతిపాదించబడ్డాయంటండి. సో ఆప్షన్ సి అనేది రాంగు. వక్ఫ్ కౌన్సిల్ అనేది ముస్లింలు మతపరమైన అనాథాశ్రయాల నిర్వహణ కోసం దానం చేసిన భూములను అంటే మాస్క్స్, దర్గాస్, గ్రేవ్ యార్డ్స్ రక్షించే ఒక స్వదేశీ చట్టబద్ధమైన సంస్థ ఏది అంటే ఈ వక్ఫ్ కౌన్సిల్ చట్టం అండి. దీనికి అంతర్జాతీయ హెడ్జ్ ఫండ్స్ తో లేదా విదేశీ స్టాక్ మార్కెట్లతో ఎలాంటి లీగల్ సంబంధం అనేది లేదంటండి. వక్ఫ్ కౌన్సిల్ యొక్క నిజమైన నిర్మాణ నిబంధనలు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి దీనికి హెడ్ గా ఉంటారు. ఇటీవల పార్లమెంట్ జాయింట్ కమిటీ ద్వారా పరిశీలించబడుతున్న వక్ఫ్ సవరణ బిల్లుల వల్ల ఈ సంస్థ దేశవ్యాప్తంగా నిరంతరం వార్తల్లో నిలిచిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా సమూహాల ఆర్థిక వెనుకబాటుతనాన్ని అరికట్టి వారిని వ్యాపారవేత్తలుగా మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చారిత్రాత్మక స్టాండ్ అప్ ఇండియా పథకం కింద ప్రతి బ్యాంక్ బ్రాంచ్ నుండి కనీసం ఎంత మొత్తం వరకు గ్రీన్ ఫీల్డ్ లోన్లను చట్టబద్ధంగా అందించాలని నియమం ఉంది అంటే ఆప్షన్ ఏ అండి, 10 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళలకు వ్యాపార రంగంలో ఓనర్లుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ 5న స్టాండ్ అప్ ఇండియా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క అత్యంత ముఖ్యమైన నిబంధన ఏమిటంటే దేశంలోనే ప్రతి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ బ్రాంచ్ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కనీసం ఒక ఎస్సీ లేదా ఎస్టీ వ్యక్తికి మరియు కనీసం ఒక మహిళా లబ్ధిదారునికి కొత్త వ్యాపారం పెట్టుకోవడానికి 10 లక్షల నుండి 1 కోటి వరకు లోన్ ఇవ్వడం చట్టపరంగా తప్పనిసరి అండి. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన సామాజిక మార్పుల అధ్యయనాల ప్రకారం ఒక చిన్న గిరిజన తెగ తమ చుట్టూ ఉన్న ఒక పెద్ద మైదాన ప్రాంత మెజారిటీ మత సంస్కృతి ప్రభావానికి లోనై క్రమంగా తమ సొంత ప్రత్యేక భాషను, ఆచారాలను మరియు విశిష్ట అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయి ఆ పెద్ద సంస్కృతిలో
కలిసిపోయే ప్రక్రియను ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, సాంస్కృతిక సాత్మీకరణ లేదా డీకల్చరైజేషన్ అని అంటారండి. సాంస్కృతిక సాత్మీకరణ లేదా డీకల్చరలైజేషన్ అని అంటారంటండి. కల్చరల్ అస్యూమిలేషన్, సాంస్కృతిక సాత్మీకరణ లేదా కల్చరల్ అస్యూమిలేషన్. సామాజిక శాస్త్రంలో ఇది గిరిజనులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. అడవుల నరికివేత వల్ల లేదా నగరాల విస్తరణ వల్ల గిరిజన తెగలు మైదాన ప్రాంత హిందూ లేదా క్రైస్తవ మతాల ప్రభావంలోకి వస్తాయి. ఈ క్రమంలో వారు తమ పాత ప్రకృతి ఆరాధనను తమ రెమో లేదా కురుక్కో వంటి మాతృభాషలను పూర్తిగా మర్చిపోయి మెజారిటీ సమాజం లోపల పూర్తిగా కరిగిపోతారు. దీనివల్ల ప్రపంచంలో ఎన్నో అరుదైన గిరిజన సంస్కృతులు అంతరించిపోతున్నాయి. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండడాన్ని సూచిస్తున్నట్టండి. ఏది ఆప్షన్ ఏ ఐసోలేషన్ అనేది. ఉదాహరణకు సెంటనలీస్ తెగ. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 2013లో వచ్చిన మనుషుల చేత మలమూత్రాల శుభ్రత నిషేధం మరియు వారి పునరావాస చట్టం ఎటువంటి ఆధునిక రక్షణ కవచాలు లేకుండా మనుషులను అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేదా సెప్టిక్ ట్యాంకుల క్లీన్ చేయడానికి పనిలో పెట్టడాన్ని పూర్తిగా నేరంగా ప్రకటిస్తుంది. ఎందుకంటే ఈ చట్టము రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన పౌరుల మానవీయ జీవన హక్కును కాపాడాలని కోరుకుంటుంది. దీని ద్వారా ప్రమాదకరమైన మ్యాన్ హోల్ క్లీనింగ్ ను వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే కాగ్నిజబుల్ నేరంగా మారుస్తూ రోబోటిక్ మరియు యాంత్రిక పద్ధతుల వైపు మళ్ళడాన్ని తప్పనిసరి చేస్తుందటండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. భారతదేశంలో డ్రైనేజీలు క్లీన్ చేస్తూ విషవాయువుల వల్ల వందలాది మంది సఫాయి కర్మచారులు చనిపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. మనుషుల చేత మలమూత్రాలు ఎత్తించడం రాజ్యాంగంలోని జీవించే హక్కుకు ఆర్టికల్ 21 పూర్తి విరుద్ధం. అందుకే 2013 చట్టం దీనిని తీవ్రమైన క్రిమినల్ నేరంగా మార్చింది. యజమానులు మనుషులను డ్రైనేజీల్లోకి దించకుండా కేవలం యంత్రాల ద్వారా మాత్రమే క్లీనింగ్ చేయించాలని ఈ చట్టం శాసిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మరియు జైన మతాలకు చెందిన వెనుకబడిన నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి కొరకు మరియు ఉన్నత చదువుల కొరకు అత్యంత తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక రుణాలను అందించే సర్వోన్నత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ మైనారిటీల అభివృద్ధి మరియు ఆర్థిక సంస్థ అండి. NMDFC, నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది 1994 సెప్టెంబర్ 30న కంపెనీల చట్టం కింద ఏర్పాటైన లాభాపేక్ష లేని కేంద్ర ప్రభుత్వ సర్వోన్నత ఆర్థిక సంస్థ. దీని ముఖ్య విధి నోటిఫై చేయబడిన 6 మైనారిటీ మతాలలోని పేద కుటుంబాల అభ్యర్థులకు వ్యాపారాలు పెట్టుకోవడానికి రాష్ట్ర స్థాయి ఛానలైజింగ్ ఏజెన్సీల ద్వారా అత్యంత తక్కువ వడ్డీకే లోన్లు ఇప్పించడం మరియు విదేశాల్లో చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్లు అందించడం. అలాగే మైనారిటీ యువత ఆర్థిక సహాయ పథకాలకు సంబంధించింది BCD అండి. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అయ్యాయండి. ఇంకా 20 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఓపిక పెట్టి వినండి, చివరి దాకా చూడండి వీడియోని. మంచి మంచి క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం షెడ్యూల్డ్ తెగల సామాజిక రక్షణల ఉల్లంఘనను పర్యవేక్షించడానికి మరియు వారి సంక్షేమ పథకాలను సమీక్షించడానికి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని శాసించే నిబంధన ఏది అంటే ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 338A. ఆర్టికల్ 338A. ఆర్టికల్ 338A అనేది మొదట్లో SC/STలకు ఉమ్మడి కమిషన్ ఉండేది. కానీ 29వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా దీనిని విడదీసి గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఆర్టికల్ 338Aని
రాజ్యాంగంలోకి చేర్చారంట. దీని కింద 2004లో జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పాటైందంటండి. ఎక్కడ? 2004లో. సో ఆర్టికల్ 338 జాతీయ ఎస్సీ కమిషన్ ను, ఆప్షన్ సి ఆర్టికల్ 338 జాతీయ ఓబీసీ కమిషన్ ను, ఆప్షన్ డి ఆర్టికల్ 340 వెనుకబడిన తరగతుల దర్యాప్తు కమిషన్ నియామకాన్ని సూచిస్తాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సామాజిక వివక్షల నిర్మూలన కోసం మరియు బలహీన వర్గాల రక్షణ కోసం పార్లమెంటు చేసిన క్రింది చారిత్రాత్మక చట్టాలను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, పౌర హక్కుల రక్షణ చట్టం, అస్పృశ్యత నేరాల చట్టం సవరణ, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టం, కేంద్ర వక్ఫ్ చట్టం మొదటిసారి చట్టబద్ధం చేయడం. కేంద్ర వక్ఫ్ చట్టం ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 4213. కేంద్ర వక్ఫ్ చట్టం 1954 అనేది ముస్లిం మతపరమైన ఆస్తుల పరిపాలనకు క్రమబద్ధీకరించడానికి స్వతంత్ర భారతదేశంలో తెచ్చిన మొదటి చట్టం ఇది. పౌర హక్కుల రక్షణ చట్టం 1976 అనేది పాత 1955 అస్పృశ్యత నేరాల చట్టాన్ని పూర్తిగా సవరిస్తూ మరింత కఠినంగా మార్చిన చట్టం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది 1989 రాజీవ్ గాంధీ ప్రభుత్వం హయాంలో దళితులు గిరిజనుల రక్షణ కోసం తెచ్చిన చారిత్రాత్మక తిరుగులేని చట్టం. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టం 1993 అనేది ఇందిరా సాహ్ని కేసు తీర్పు సిఫార్సుల మేరకు ఓబీసీ కమిషన్ ఏర్పాటు కోసం పార్లమెంట్ చేసిన చట్టం అండి. నెక్స్ట్ క్వశ్చన్, అగ్రవర్ణాలలోని పేదల కొరకు తీసుకువచ్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టబద్ధమైన నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ప్రకారం అంతకు ముందు ఉన్న 50% గరిష్ట రిజర్వేషన్ల పరిమితికి అదనంగా ఓవర్ అండ్ అబవ్ అగ్రవర్ణాల పేదల కోసం 10% ఈడబ్ల్యూఎస్ కోటాను చట్టబద్ధంగా చేశారు. జన్ హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2022 కేసులో సుప్రీంకోర్టు ఈ ఈడబ్ల్యూఎస్ కోటాను పూర్తిగా రద్దు చేసింది మరియు కేవలం ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్న 49.5% కోటాను ఏ మాత్రం తాకకుండా జనరల్ కేటగిరీలోని పేదల కోసం ప్రత్యేకంగా 10% అదనపు కోటాను సృష్టించారంటండి. దీనితో మొత్తం రిజర్వేషన్ 59.5కి చేరాయంట. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఈ కోటాను రద్దు చేయలేదు. 5 జడ్జీల బెంచ్ 3:2 మెజారిటీతో ఈ 10% ఈడబ్ల్యూఎస్ కోటా 100% చెల్లుతుందని తీర్పునిచ్చింది. దేని ప్రకారం? జనహిత్ అభియాన్ కేసు 2022 ప్రకారం. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ ప్రాతిపదిక నిర్మాణాన్ని దెబ్బతీయదని కోర్టు స్పష్టం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్రలో జరిగిన క్రింది ప్రముఖ ప్రాంతీయ మరియు అస్తిత్వ సామాజిక ఉద్యమాలను అవి ఏ ప్రధాన సామాజిక లేదా భౌగోళిక లక్ష్యాల సాధన కోసం నడిచాయో ఆ ఖచ్చితమైన కారణాలతో జతపరచండి. జార్ఖండ్ ఉద్యమం, యాంటీ బ్రాహ్మణికల్ నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్, బోడోల్యాండ్ ఉద్యమం, గూర్ఖాలాండ్ ఉద్యమం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1A 2B 3C 4D. జార్ఖండ్ ఉద్యమం అనేది గిరిజన అస్తిత్వ రక్షణ మరియు ప్రత్యేక రాష్ట్ర సాధన సంబంధించిన లక్ష్యం అండి. ఇది జార్ఖండ్ ఉద్యమం యొక్క లక్ష్యము గిరిజన అస్తిత్వ రక్షణ మరియు ప్రత్యేక రాష్ట్ర సాధన. నెక్స్ట్, యాంటీ బ్రాహ్మణికల్ నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్ అనేది అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయ పోరాటం అండి. బోడోల్యాండ్ ఉద్యమం అనేది అస్సాం పరిధిలో బోడో గిరిజన భాష సంస్కృతి రక్షణ కోసం స్వయం ప్రతిపత్తి పోరాటం. గూర్ఖాలాండ్ ఉద్యమం అనేది పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ కొండల్లో నేపాలీ భాషా గుర్తింపు ఉద్యమం. జార్ఖండ్ ఉద్యమం ఇది గిరిజన అస్తిత్వం మరియు ఖనిజ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా సాగి చివరికి 2000 నవంబర్లో బీహార్ నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. బ్రాహ్మణేతర ఉద్యమం అనేది జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు, మహారాజ్ పెరియార్ల నేతృత్వంలో విద్యా ఉద్యోగాలలో బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ల కోసం నడిచిన ఉద్యమం. బోడోల్యాండ్ ఉద్యమం అనేది అస్సాంలోని బోడో తెగ గిరిజనులకు తమ భాష సంస్కృతులను కాపాడుకోవడానికి చేస్తున్న పవర్ఫుల్ అటానమస్ పోరాటం. గూర్ఖాలాండ్ ఉద్యమం అనేది డార్జిలింగ్ పరిసరాల్లో ఉండే గూర్ఖాలు అంటే నేపాలీ మాట్లాడేవారు తమను పశ్చిమ బెంగాలీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అండి. ఏదది? గూర్ఖాలాండ్ ఉద్యమం అండి. ఇది
నెక్స్ట్ క్వశ్చన్, ఒక మున్సిపల్ ఎన్నిక నివేదికల ప్రకారం ఒక నగర పరిధిలో ఒక రాజకీయ వర్గం కేవలం ఓట్లను ఏకీకృతం చేసుకొని సీట్లను గెలవడం కోసం మైనారిటీ మత సముదాయానికి వ్యతిరేకంగా బహిరంగంగా ద్వేషపూరిత ప్రసంగాలు అంటే హేట్ స్పీచెస్ మరియు కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తోంది. మతాన్ని ఈ విధంగా రాజకీయ ఆయుధంగా మార్చే ఈ ప్రమాదకరమైన సామాజిక రుగ్మతను ఏమంటారు అంటే మత రాజకీకరణ లేదా రాజకీకరణ మతతత్వం అని అంటారండి. రాజకీయ మతతత్వం లేదా మత రాజకీకరణ అని అంటారండి. రాజకీయ మతతత్వం అంటే ఇది మతతత్వంలోని అత్యంత ప్రమాదకరమైన అప్లికేషన్. రాజకీయ నాయకులు నిజమైన సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, రోడ్ల అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం మతపరమైన సెంటిమెంట్లను రగిల్చడం ద్వారా ప్రజల మధ్య విభజన తెచ్చి ఓట్లు సాధించాలని చూస్తారు. దీనివల్ల సమాజంలో శాంతి భద్రతలు క్షీణించి మత కల్లోలాలకు దారితీస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ పాలనకు వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా అడవుల్లో నివసించే గిరిజనులు చేసిన చారిత్రాత్మక సంతాల్ తిరుగుబాటు 1855కు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా అడిగారండి. తప్పుగా అంటే ఆప్షన్ సి రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో సరైన వేవో చూద్దామండి ఈ క్వశ్చన్ సంబంధించి. సంతాల్ తిరుగుబాటు, దీనినే హోల్ ఉద్యమం అని కూడా అంటారు. ఈ సంతాల్ తిరుగుబాటు రాజ్మహల్ కొండల్లో బ్రిటిష్ జమీందారీ దోపిడీకి వ్యతిరేకంగా సిద్ధు, కానహ, చంద్ మరియు భైరవ్ అనే నలుగురు అన్నదమ్ముల నేతృత్వంలో జరిగిందంట. ఏదండి? సంతాల్ తిరుగుబాటు. నెక్స్ట్, ఈ తిరుగుబాటు దెబ్బకు బ్రిటిష్ ప్రభుత్వం లొంగిపోయి గిరిజన భూములు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లకుండా రక్షించే సంతాల్ పరగనా కౌలుదారీ చట్టాన్ని చట్టబద్ధంగా తెచ్చిందంటండి. నెక్స్ట్, గిరిజన సాయుధ పోరాటాల చరిత్రలో ఈ తిరుగుబాటు ఒక మైలురాయి. ఇది గిరిజనులలోని వలస పాలనకు వ్యతిరేకంగా తిరుగులేని ఐక్యతను సృష్టించిందటండి. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే 1855 నాటి సంతాల్ తిరుగుబాటు విల్లంబులతో సాంప్రదాయ ఆయుధాలతో జమీందారులు, వడ్డీ వ్యాపారులపై జరిగిన దేశీయ గిరిజన పోరాటం. దీనికి ఆధునిక లండన్ క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి లీగల్ సంబంధం లేదండి. ఇవన్నీ సంతాల్ తిరుగుబాటు యొక్క నూతార్ శ్రేణి నిజమైన చారిత్రాత్మక వాస్తవాలు. ఈ పోరాటం వల్ల గిరిజన ప్రాంతాలను రక్షించడానికి బ్రిటిష్ వారు సంతాల్ పరగనా అనే ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అస్పృశ్యత మరియు కుల వివక్షల నేరాలకు పాల్పడిన వ్యక్తులను రాజకీయాల నుండి దూరం పెట్టడం కోసం ఏ చట్టం ప్రకారం ఒక వ్యక్తి అంటరానితనం పాటించినట్లు కోర్టు ద్వారా రక్షించబడితే అతను చట్టబద్ధంగా పార్లమెంటుకు గాని లేదా రాష్ట్ర శాసనసభలకు గాని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడుగా అవుతాడు, డిస్క్వాలిఫై అవుతాడు అంటే ఆప్షన్ ఏ అండి, పౌర హక్కుల రక్షణ చట్టం 1955, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951తో కలిపి ఇతను డిస్క్వాలిఫై అవుతాడంటండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955లోని సెక్షన్ 11 ప్రకారం ఎవరైనా వ్యక్తి అంటరానితనం పాటించినట్లు రుజువై కోర్టు ద్వారా కనీసం చిన్న శిక్ష పడినా సరే అతను ప్రజా ప్రాతినిధ్య చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 నిబంధనల ప్రకారం దేశంలో ఎంపీగా గాని ఎమ్మెల్యేగా గాని పోటీ చేయడానికి పూర్తిగా అనర్హుడవుతాడంట అండి. కుల వివక్షలను అణచడానికి రాజ్యాంగం ఇచ్చిన విప్లవాత్మక పొలిటికల్ పవర్ ఇదంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు కల్పించిన చారిత్రాత్మక పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే స్వాతంత్రాన్ని చాలా కాలం ముందే 1919లోనే బ్రాహ్మణేతర వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో కోటాలు కేటాయించబడడానికి ప్రసిద్ధ మిల్లర్ కమిటీని ఏర్పాటు చేసిన ఆ చారిత్రాత్మక దక్షిణ భారత స్వదేశీ సంస్థానం ఏది అంటే, ప్రిన్స్లీ స్టేట్ అనేది ఏంది అంటే ఆప్షన్ బి అండి, మైసూర్ సంస్థానం అండి. ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ మైసూర్ మిల్లర్ కమిటీ. భారతదేశంలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పునాది దక్షిణ భారతదేశంలోనే పడింది. మైసూర్ మహారాజు కృష్ణరాజు వడియార్ 4 తన సంస్థానంలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కేవలం ఒకే వర్గం అంటే బ్రాహ్మణుల చేతుల్లోనే కేంద్రీకృతం అవడాన్ని గమనించి బ్రాహ్మణేతర వెనుకబడిన కులాలకు
అంటే లింగాయతులు, ఒక్కలిగలు, ముస్లింలు కోటా ఇవ్వడం కోసం జస్టిస్ లెస్లీ మిల్లర్ అధ్యక్షతన మిల్లర్ కమిటీని వేశారంట. ఈ కమిటీ సిఫార్సుల మేరకు మైసూరులో మొట్టమొదటిసారిగా వెనుకబడిన వర్గాలకు అధికారికంగా ఉద్యోగ రిజర్వేషన్లు లభించాయంటండి. ఇది ఏపీఎస్సిలో ఏపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1996లో తీసుకువచ్చిన క్వశ్చన్ చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్ అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ అండి. 1996లో తీసుకువచ్చిన పెసా చట్టం, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్, దీని ప్రకారం ఈ పెసా చట్టం అమలు అనేది 5వ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను కార్పొరేట్ కంపెనీల అడ్డగోలు, మైనింగ్, భూ ఆక్రమణల నుండి కాపాడే ఒక అత్యంత శక్తివంతమైన చట్టబద్ధమైన కవచంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ చట్టము షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాలలో ఎలాంటి చిన్న తరహా ఖనిజాల మైనింగ్ లీజులు లేదా లైసెన్సులు ఇవ్వాలన్నా ఖచ్చితంగా స్థానిక గిరిజన గ్రామ సభ యొక్క ముందస్తు అనుమతి లేదా సిఫార్సు తీసుకోవడాన్ని చట్టబద్ధంగా తప్పనిసరి చేస్తున్నట్టండి. ఇది పై స్థాయి నుండి జరిగే బలవంతపు కార్పొరేట్ భూసేకరణలను అడ్డుకుంటుందంటండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గిరిజన ప్రాంతాలలో గ్రామ సభలకు సర్వాధికారాలు కల్పించిన చట్టం పెసా యాక్ట్ అండి, 1996. దిలీప్ సింగ్ బూరియా కమిటీ సిఫార్సుల మేరకు వచ్చింది. ఈ చట్టం ప్రకారం గిరిజన భూములను లాక్కోవడం నిషిద్ధం. ఒకవేళ అక్కడ ఇసుక, గ్రానైట్ వంటి చిన్న ఖనిజాల మైనింగ్ చేయాలన్నా కలెక్టర్లు నేరుగా ఆర్డర్ వేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా స్థానిక గిరిజన గ్రామ సభ అనుమతి చేయాలన్నా కలెక్టర్ గ్రామ సభ అనుమతి తీసుకోవాల్సిందే అని చట్టం అండి. దేనికండి? ఒకవేళ అక్కడ ఇసుక, గ్రానైట్ వంటి చిన్న ఖనిజాల మైనింగ్ చేయాలన్నా కలెక్టర్లు నేరుగా ఆర్డర్ వేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా స్థానిక గిరిజన గ్రామ సభ అనుమతి తీసుకోవాల్సిందే అని చట్టం శాసిస్తోందటండి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం దేశంలోని షెడ్యూల్డ్ కులాల సామాజిక ఆర్థిక అభివృద్ధి పథకాలను జాతీయ స్థాయిలో పర్యవేక్షించడానికి మరియు దళిత యువతకు వ్యాపార లోన్లు అందిస్తూ దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడిన సర్వోన్నత కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, NSFDC, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక మరియు అభివృద్ధి కార్పొరేషన్, NSFDC. ఇది 1989లో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటైన సర్వోన్నత కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన ఆర్థిక సంస్థ. దీని ప్రధాన లక్ష్యము షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు చిన్న పరిశ్రమలు, ఆటోలు, వృత్తి విద్యా వ్యాపారాలు పెట్టుకోవడానికి అత్యంత తక్కువ వడ్డీ రేట్లకే అంటే సూక్ష్మ రుణాల లోన్లు అందించడం మరియు దళిత మహిళల సాధికారత కొరకు మహిళా సమృద్ధి యోజన వంటి పథకాలకు నేరుగా నిధులు సమకూర్చడం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ సామాజిక సమస్యల విశ్లేషణల ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల సరిహద్దుల మధ్య సహజ వనరుల పంపిణీపై జరిగే తీవ్రమైన పోటీ అంతర్రాష్ట్ర ప్రాంతీయతత్వ ఇంటర్ స్టేట్ రీజనలిజం ఘర్షణలకు దారితీస్తుంది. దక్షిణ భారతదేశంలో శతాబ్దాలుగా నడుస్తున్న క్రింది ఏ వివాదం ఈ భౌగోళిక మరియు ప్రాంతీయ అస్తిత్వ ఘర్షణకు ఒక ఐకానిక్ ఉదాహరణగా నిలుస్తోంది అంటే ఆప్షన్ ఏ అండి, కావేరీ నది జలాల వివాదం. కావేరీ నదీ జలాల వివాదం. ఇది కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బిట్స్ అన్ని లింక్అప్ చేశామండి ఈ టాపిక్ సంబంధించి. సో కరెంట్ ఇష్యూస్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఫోకస్ చేయండి వీటిని. ఓన్లీ స్టాటిక్ పార్ట్ మాత్రమే కాదు, డైనమిక్ కంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమడిగారండి, ప్రాంతీయ సామాజిక సమస్యల విశ్లేషణ ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల సరిహద్దుల మధ్య సహజ వనరుల పంపిణీపై జరిగే తీవ్రమైన పోటీ అంతర్రాష్ట్ర ప్రాంతీయతత్వ ఇంటర్ స్టేట్ రీజనలిజం ఘర్షణలకు దారితీస్తుందంట. దక్షిణ భారతదేశంలో శతాబ్దాలుగా నడుస్తున్న క్రింది ఏ వివాదం ఈ భౌగోళిక మరియు ప్రాంతీయ అస్తిత్వ ఘర్షణకు ఒక ఐకానిక్ ఉదాహరణగా నిలుస్తోంది అంటే ఈ ఇంటర్ స్టేట్ యొక్క వివాదం అనేది క్రింది వాటిలో ఏ వివాదానికి దారితీస్తుందో ఉదాహరణగా అడిగారండి. ఉదాహరణ వచ్చేటప్పటికి ఇక్కడ ద కావేరీ నది జలాల వివాదం, ద కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్ అండి.
అంతర్రాష్ట్ర ప్రాంతీయ తత్వం నదీ జలాలు సామాజిక శాస్త్ర నిబంధనల ప్రకారం ప్రాంతీయ తత్వం కేవలం భాష వల్లే కాదు, నదీ జలాల కొరత వాటర్ స్కార్సిటీ వల్ల కూడా రగులుతోంది. కావేరీ నదీ జలాల వివాదం కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య కేవలం ఒక లీగల్ సమస్య కాకుండా రెండు ప్రాంతాల ప్రజల మధ్య తీవ్ర ప్రాంతీయ ఉద్రిక్తతలకు, బంద్లకు మరియు భాషాపరమైన దాడులకు దారి తీసిన ఒక ఐకానిక్ సామాజిక ప్రాంతీయ సమస్య అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కుల వివక్షలకు, సామాజిక శ్రేణీకరణ అరాచకాలకు వ్యతిరేకంగా చైతన్యం తెచ్చిన క్రింది చారిత్రాత్మక గ్రంథాలు మరియు సిద్ధాంత వ్యాసాలను అవి ప్రచురించబడిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కులాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గులాంగిరి దాస్యం మహాత్మా జ్యోతిరావు పూలే, గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్, క్యాస్ట్ ఇన్ ఇండియా దేర్ మెకానిజం జెనెసిస్ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 2, 3, 4, 1 అండి. గులాంగిరి జ్యోతిరావు పూలే గారు మతం పేరుతో శూద్ర అతిశూద్రులపై జరుగుతున్న బ్రాహ్మణీయ దోపిడీని ఎండగడుతూ రాసిన చారిత్రాత్మక గ్రంథం. దీనిని అమెరికాలో నల్ల జాతీయుల విముక్తి కోసం పోరాడిన వీరులకు అంకితం ఇచ్చారు. గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఐకానిక్ కవితల సంపుటి. దీనికి 1913లో నోబెల్ బహుమతి లభించింది. క్యాస్ట్ ఇన్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయంలో మానవ శాస్త్ర సెమినార్లో సమర్పించిన తన మొదట శాస్త్రీయ కుల విశ్లేషణ వ్యాసం. అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ 1936 లాహోర్లోని జాత్ పాత్ తోడక్ మండల్ వార్షిక సభలో ప్రసంగించడానికి అంబేద్కర్ గారు సిద్ధం చేసిన హిందూ మత పునాదులలోని కుల నిర్మూలనను డిమాండ్ చేసిన విప్లవాత్మక చారిత్రాత్మక గ్రంథం అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం భాషాపరమైన మైనారిటీల గుర్తింపు మరియు వారి విద్యా హక్కుల రక్షణ పరిధికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. భాషాపరమైన మైనారిటీలను కేవలం కేంద్ర స్థాయిలో పార్లమెంటు మాత్రమే నోటిఫై చేస్తుంది. అనగా ఒక భాష మాట్లాడేవారు ఆర్టికల్ 30 రక్షణలు పొందాలంటే వారు మొత్తం దేశవ్యాప్తంగా మైనారిటీలుగా ఉండడం చట్ట ప్రకారం తప్పనిసరి. చారిత్రాత్మక టిఎంఏ పై ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2002 కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చింది. ఆర్టికల్ 30 కింద మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీ హోదాను రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని మాత్రమే నిర్ణయించాలి తప్ప మొత్తం దేశాన్ని ప్రాతిపదికగా తీసుకోకూడదు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగు అంటే భారతదేశంలో భాషాపరమైన మైనారిటీ హోదా అనేది దేశవ్యాప్తంగా ఉండక్కర్లేదు. ఉదాహరణకు తెలుగు మాట్లాడేవారు దేశవ్యాప్తంగా మెజారిటీ గ్రూపులలో ఒకరైనప్పటికీ కర్ణాటక లేదా తమిళనాడులో వారు భాషాపరమైన మైనారిటీ అవుతారు. సో టిఎంఏ పై ఫౌండేషన్ కేసు 2022లో 11 మంది జడ్జీల సర్వోన్నత రాజ్యాంగ బెంచ్ ఈ లీగల్ పాయింట్ ను తేల్చింది. భారతదేశంలో రాష్ట్రాల పునర్విభజన భాషా ప్రాతిపదికన జరిగింది కాబట్టి ఒక వ్యక్తి మైనారిటీనా కాదా అనేది సదరు రాష్ట్ర జనాభా స్టేట్ పాపులేషన్ ఆధారంగానే లెక్కించాలి. కాబట్టి పంజాబ్ లో హిందువులు మైనారిటీ అవుతారు, ఆంధ్రప్రదేశ్ లో కన్నడిగలు భాషాపరమైన మైనారిటీ అవుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ డిఫరెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెనుకబడిన వర్గాల ట్రాన్స్జెండర్ల మరియు అట్టడుగు శ్రామికుల రక్షణల కోసం పార్లమెంటు చేసిన క్రింది చారిత్రాత్మక రక్షణ చట్టాలను అవి సమాజంలో కల్పించే ఖచ్చితమైన లీగల్ హక్కుల పరిధులతో జతపరచండి. చట్టాలు వాటి యొక్క హక్కుల పరిధి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A, 2B, 3C, 4D. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 అనేది ట్రాన్స్జెండర్లపై వివక్షను నిషేధించడం మరియు వారి జెండర్ గుర్తింపు హక్కు కల్పించడం. రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 2016 ఇది దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను 4%కి పెంచడం మరియు 21 రకాల వైకల్యాలను గుర్తించడం. దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను 4%కి పెంచడం మరియు 21 రకాల వైకల్యాలను గుర్తించడం. ఏదండి ఇది? రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976 ఇది వారసత్వ అప్పుల పేరుతో నడిచే బంధిత కార్మిక వెట్టి చాకరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ యాక్ట్ 1993 ఇది సఫాయి కర్మచారుల పునరావాస పథకాలను పర్యవేక్షించడానికి జాతీయ కమిషన్ ఏర్పాటు.
ట్రాన్స్జెండర్ల హక్కుల రక్షణ చట్టం 2019 అనేది ఈ చట్టం ట్రాన్స్జెండర్ల హక్కులలో మైలురాయి. వీరికి గుర్తింపు పత్రాలు, ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం మరియు సామాజిక వివక్షల నుండి రక్షణ కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పాత 1995 చట్టాన్ని సవరిస్తూ వైకల్యాల రకాలను 7 నుండి ఏకంగా 21కి పెంచారు. యాసిడ్ దాడుల బాధితులు, పార్కిన్సన్స్ తదితర వ్యాధులను ఇందులో చేర్చారు మరియు ప్రభుత్వ ఉద్యోగాల కోటాను 3% నుండి 4%కి పెంచారు. బలవంతపు బంధిత కార్మిక నిర్మూలన చట్టం 1976 ఇది గ్రామీణ ప్రాంతాలలో పేదలు తీసుకున్న పాత అప్పుల పేరుతో వారి కుటుంబాలను బానిసలుగా మార్చే బాండెడ్ లేబర్ ను చట్టబద్ధంగా రద్దు చేసిన చట్టం. ఎన్సిఎస్కే చట్టం 1993 సఫాయి కర్మచారుల సంక్షేమం కోసం జాతీయ కమిషన్ ను ఏర్పాటు చేసిన చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక అస్తిత్వ అధ్యయనాల నిబంధనల ప్రకారం ఒక నిర్దిష్ట ప్రాంతీయ సమూహం తమ ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయాలలో, విద్యా సంస్థలలో కేవలం తమ స్థానిక భాష లేదా మాండలికం మాత్రమే సర్వాధికారాలు కలిగి ఉండాలని జాతీయ లింక్ భాషలను లేదా ఇతర భాషల వాడుకను తీవ్రంగా నిరసిస్తూ చేసే ఆందోళనలను ఏ సామాజిక రుగ్మతగా వర్గీకరిస్తారు అంటే ఆప్షన్ బి అండి, భాషా దురభిమానం లేదా భాషా ప్రాంతీయతత్వం. ప్రాంతీయతత్వం పుట్టడానికి భాష అత్యంత పవర్ఫుల్ ఇంజన్ గా పనిచేస్తుంది. తన భాషను తాను ప్రేమించడం తప్పు కాదు, కానీ నా భాష మాత్రమే శ్రేష్టమైనది, వేరే భాష మాట్లాడే వారికి ఇక్కడ బ్రతికే హక్కు లేదు అని ఇతర భాషా మైనారిటీలపై దాడులు చేయడం, బోర్డులు పగలగొట్టడం వంటి తీవ్రవాద ధోరణిని లింగ్విస్టిక్ చౌవినిజం అని అంటారు. భారతదేశ చరిత్రలో 1960లలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనలు, యాంటీ హిందీ అజిటేషన్స్ లేదా అస్సాంలో బెంగాలీల వలసలకు వ్యతిరేకంగా జరిగిన భాషా ఉద్యమాలు దీనికి ఉదాహరణలండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని గిరిజనుల రాజ్యాంగ హక్కుల రక్షణలను పర్యవేక్షించే జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ యొక్క నిర్మాణ నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యానాన్ని గుర్తించండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి, తప్పుగా ఉన్నది కాబట్టి ఆప్షన్ సి. రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. కరెక్ట్ ఉన్నవేవో చూద్దాము. జాతీయ ఎస్టీ కమిషన్ అనేది 29వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 338A చేర్చడం ద్వారా ఒక సర్వోన్నత రాజ్యాంగ సంస్థగా ఏర్పాటైందంటండి. నెక్స్ట్, ఈ కమిషన్ లో ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్ మరియు 3 సభ్యులు ఉంటారు. వీరిని నేరుగా భారత రాష్ట్రపతి తన అధికార ముద్రతో నియమిస్తారు. నెక్స్ట్, గిరిజన భూముల ఆక్రమణలను అరికట్టడం, గిరిజనుల ఫిర్యాదులపై సివిల్ కోర్టు పవర్స్ తో విచారణ జరపడం మరియు వారి అటవీ హక్కుల అమలును రివ్యూ చేయడం ఈ కమిషన్ యొక్క ప్రధాన విధులు. జాతీయ ఎస్టీ కమిషన్ అనేది భారత రాజ్యాంగం ద్వారా గిరిజనుల మనుగడను, సంస్కృతిని కాపాడటానికి ఏర్పాటైన సర్వోన్నత సంస్థ. దీనికి సైబర్ క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి లీగల్ సంబంధం లేదు. నెక్స్ట్, ఆర్టికల్ 338 కింద ఉన్న ఈ అఫీషియల్ రాజ్యాంగ నిబంధనలు అనేవి ఈ కమిషన్ లో కనీసం ఒకరు మహిళా సభ్యురాలై ఉండడం కూడా తప్పనిసరి అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 నిబంధనల ప్రకారం అత్యాచార బాధితులకు వేగంగా న్యాయం అందించడం కోసం మరియు కేసులను త్వరగా పరిష్కరించడం కోసం సదరు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక కోర్టు లేదా స్పెషల్ కోర్టు లేదా సెషన్స్ కోర్టు ప్రత్యేక కోర్టుగా మార్చడంను ఏర్పాటు చేసే అధికారిక చట్టబద్ధమైన పవర్ ఎవరికి ఉంటుంది? మళ్ళీ చదువుతా చూడండి. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 నిబంధనల ప్రకారం అత్యాచార బాధితులకు వేగంగా న్యాయం అందించడం కోసం మరియు కేసులను త్వరగా పరిష్కరించడం కోసం సదరు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసే అధికారిక చట్టబద్ధమైన పవర్ ఎవరికి ఉంటుంది అంటే ఆప్షన్ బి అండి, రాష్ట్ర ప్రభుత్వం అండి. రాష్ట్ర ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం ప్రతి జిల్లాలో అత్యాచార నేరాల విచారణ వేగంగా జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా సదరు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సంప్రదింపులతో ఒక సెషన్స్ కోర్టును
ప్రత్యేక హైకోర్టుగా మారుస్తుందంట. ఈ కోర్టుల్లో కేసు నమోదైన నాటి నుండి ఖచ్చితంగా 2 నెలలలోపు ట్రయల్ పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని 2015 సవరణల ద్వారా టైం లిమిట్ పెట్టారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మైనారిటీల సామాజిక ఆర్థిక స్థితిగతులను పరిశీలించడానికి 2004లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రంగనాథ్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆ ప్రతిష్టాత్మక జాతీయ కమిషన్ యొక్క అధికారిక పేరు ఏమిటి అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ మతపరమైన మరియు భాషాపరమైన మైనారిటీల కమిషన్ అండి. NCRLM, జాతీయ మతపరమైన మరియు భాషాపరమైన మైనారిటీల కమిషన్. జాతీయ మతపరమైన భాషాపరమైన మైనారిటీల కమిషన్, దీనినే సామాజిక న్యాయ పరిభాషలో రంగనాథ్ మిశ్రా కమిషన్ అని పిలుస్తారు. ఈ కమిషన్ 2007లో తన చారిత్రాత్మక నివేదికను సమర్పిస్తూ మతపరమైన మైనారిటీల వెనుకబాటుతనాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో ముస్లింలకు 10% మరియు ఇతర మైనారిటీలకు 5%, మొత్తం 15% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని విప్లవాత్మక సిఫార్సులు చేసిందంటండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. భారత సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు ద్వారా ఉద్యోగోన్నతులలో అంటే ప్రమోషన్స్లలో SC/STలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని చట్టబద్ధం చేయడానికి 3 కఠినమైన ముందస్తు షరతులను విధించింది. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో ప్రభుత్వం ప్రమోషన్ కోటా ఇవ్వాలంటే ఖచ్చితంగా సదరు వర్గం యొక్క సామాజిక వెనుకబాటుతనానికి, ఉద్యోగాలలో వారి ప్రాతినిధ్య లోపానికి సంబంధించిన ఖచ్చితమైన గణాంకాల డేటాను సేకరించాలి మరియు ఆ ప్రమోషన్ వల్ల ఆర్టికల్ 335 ప్రకారం ప్రభుత్వ పరిపాలనా సామర్థ్యం దెబ్బతినకూడదని నిరూపించాలి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. సామాజిక సమస్యల పరిధిలో రిజర్వేషన్ చట్టాలపై వచ్చిన అత్యంత క్లిష్టమైన కేసు ఎం నాగరాజు కేసు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది 2006లో వచ్చింది. 77వ, 81వ, 82వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సమర్థిస్తూనే సుప్రీంకోర్టు ప్రభుత్వాలపై 3 కండిషన్లు పెట్టిందంటండి. ఈ 77, 81, 82వ రాజ్యాంగ సవరణల్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తూనే అంటే అంగీకరిస్తూనే 3 కమిషన్లు పెట్టిందంటండి. 3 కండిషన్లు పెట్టిందండి. ఏది సుప్రీంకోర్టు. అవి ఏవేవి అంటే, ప్రభుత్వము SC/STలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వాలంటే వారు ఇంకా వెనుకబడే ఉన్నారని, వారికి తగినన్ని ఉద్యోగాలు రాలేదని పక్కాగా క్వాంటిఫైయబుల్ డేటాని చూపించాలి మరియు పరిపాలనా సామర్థ్యం తగ్గకూడదని నిరూపించాలంటండి. అంటే ఏ కండిషన్లు అండి ఇక్కడ మళ్ళీ చదువుతా చూడండి. వాళ్ళకి ఈ ప్రమోషన్లలో రిజర్వేషన్ రావాలంటే SCలకి STలకి వారు ఇంకా వెనుకబడే ఉన్నారని, వారికి తగినన్ని ఉద్యోగాలు రాలేదని పక్కాగా క్వాంటిఫియబుల్ డేటా చూపించాలి మరియు పరిపాలనా సామర్థ్యం తగ్గకూడదని నిరూపించాలి. అలాంటప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఇవ్వాలండి. దేని ప్రకారం? ఎం నాగరాజు కేసు ప్రకారం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ప్రస్తుత దేశవ్యాప్త గిరిజన సంక్షేమ నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం షెడ్యూల్డ్ తెగలకు చెందిన నిరుద్యోగ గిరిజన యువతకు మరియు మహిళలకు సొంతంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, చేతి వృత్తుల వ్యాపారాలు పెట్టుకోవడానికి అత్యంత తక్కువ వడ్డీ రేట్లకే నేరుగా నిధులు సమకూర్చే సర్వోన్నత కేంద్ర ప్రభుత్వ గిరిజన ఆర్థిక సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక మరియు అభివృద్ధి కార్పొరేషన్ అండి. NSTFDS, నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందకు 2001 ఏప్రిల్ 1న కంపెనీల చట్టం కింద లాభాపేక్ష లేని సర్వోన్నత జాతీయ సంస్థగా ఏర్పాటైందంటండి. దీని యొక్క ముఖ్య విధి ఏంటంటే, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న గిరిజనులకు మైక్రో క్రెడిట్ అంటే సూక్ష్మ రుణాలను అందించడం, గిరిజన మహిళల ఆర్థిక సాధికారత కొరకు ఆదివాసీ మహిళా సశక్తీకరణ్ యోజన పథకాన్ని మరియు గిరిజన యువతకు ట్రాక్టర్లు, ఆటోలు కొనుగోలు చేయడానికి ఆదివాసీ శిక్షా రుణ్ యోజనను క్షేత్రస్థాయిలో రన్ చేసే తిరుగులేని జాతీయ సంస్థ ఇదే అండి.
50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మన ఛానల్లో కంటెంట్ ఎలా ఉందో. ఈ కంటెంట్ నచ్చితే మాత్రమే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సజెస్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.